హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పంక్చువేషన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో పంక్చువేషన్ పెద్దగా ఉపయోగం కనిపించదు, కానీ రిటన్ ఇంగ్లీష్లో పంక్చువేషన్ చాలా ఇంపార్టెంట్. సరైన పంక్చువేషన్ లేకపోతే మన లాంగ్వేజ్ పంక్చర్ అయిపోతుంది, అర్థం మారిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్. పీరియడ్ ఈజ్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. మనం ఏదైనా ఒక సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ చివరన మనం ఫుల్ స్టాప్ వాడతాం. ఫుల్ స్టాప్ వాడామంటే దాని అర్థం ఆ సెంటెన్స్ అక్కడితో ముగిసింది అని. ఉదాహరణకు, టుడే ఐ లెర్న్ హౌ టు యూజ్ ఎ పీరియడ్ ఇన్ ఎ సెంటెన్స్. సో ఇక్కడతో ఈ సెంటెన్స్ పూర్తి అయిపోయింది. మనం ఇక్కడ చిన్న ఊపిరి తీసుకొని నెక్స్ట్ సెంటెన్స్ మళ్ళీ మాట్లాడతాం. సో అర్థం కూడా కొత్తగా నెక్స్ట్ సెంటెన్స్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫుల్ స్టాప్ని పీరియడ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఫుల్ స్టాప్ లేదా పీరియడ్ వాడడం వల్ల ఎటువంటి మీనింగ్ వచ్చింది, వాడకపోవడం వల్ల ఎటువంటి మీనింగ్ వస్తుందో చూద్దాం. షీ కాంట్ ఫైండ్ హెర్ కీస్. ఇక్కడతో సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. షీ ఈస్ గోయింగ్ టు బి లేట్ అంటే ఆమె తాళాలు దొరకలేదు కాబట్టి ఆమె లేట్ అవుతుంది అనేది. ఇక్కడ పీరియడ్ లేదనుకోండి, షీ కాంట్ ఫైండ్ హెర్ కీస్, షీ ఈస్ గోయింగ్ టు బి లేట్. దీంతో మనకి సరిగ్గా అర్థం అనేది లేదు. రెండు సెంటెన్సెస్ కూడా ఒకదానికి ఒకటి కనెక్టెడ్గా లేవు. కొంచెం చదివేవాడికి ఆ సందర్భం ఏంటో, మనం ఏం చెప్పదలుచుకున్నామో అది సరిగ్గా అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్ అనేది కనిపించడం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లవ్స్ ట్రావెలింగ్ ఫుల్ స్టాప్. హిజ్ ఫేవరెట్ డెస్టినేషన్ ఇస్ జపాన్. మళ్ళీ ఫుల్ స్టాప్ లేదా పీరియడ్. ఇక్కడ పీరియడ్ లేదనుకోండి, హీ లవ్స్ ట్రావెలింగ్, హిజ్ ఫేవరెట్ డెస్టినేషన్ ఇస్ జపాన్. ఇది మళ్ళీ మనకి అర్థం కావట్లేదు. రిటన్ ఇంగ్లీష్లో దీనికి సరిగ్గా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫుల్ స్టాప్ ఉంటే హీ లవ్స్ ట్రావెలింగ్ అనేటువంటిది ఒక పార్ట్, ఆయనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం, డెస్టినేషన్ ఏమో జపాన్ అని మనం క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ పాయింట్ ఆర్ ఎక్స్క్లమేషన్ మార్క్. తెలుగులో ఆశ్చర్యార్థకం. ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఆశ్చర్యాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ చిహ్నాన్ని వాడతాం. An exclamation point is used to show excitement or emphasis at the end of a sentence. I can't believe how great of a day it is today. ఇవాళ చాలా బాగా జరిగింది, ఎక్సైటింగ్గా ఉన్నాం అనుకునేటప్పుడు I can't believe how great of a day it is today. స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే మనం మన ఎక్స్ప్రెషన్లో, మన హావభావాల్లో, ఆ ముఖ కవలికల్లో మనం ఎక్స్ప్రెషన్ చూపిస్తాం. రిటన్ ఇంగ్లీష్లో ఆశ్చర్యార్థకాన్ని, ఎక్స్క్లమేషన్ పాయింట్ని వాడడం ద్వారా మనం అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చు. ఎగ్జాంపుల్, వాట్స్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇది అంటే ఎంత బాగుంది, ఇక్కడ నుంచి చూస్తే సముద్రాన్ని చెప్పడానికి వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. అదే కనుక మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వాడలేదనుకోండి, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ అని ఫుల్ స్టాప్ లేదా పీరియడ్ పెట్టామనుకోండి, అది కొంచెం డల్గా ఉంటుంది. మన యొక్క ఎగ్జైట్మెంట్ని ఆ సెంటెన్స్లో మనం చూపించలేం. ఐ వాన్ ద లాటరీ. లాటరీ సాధించావు అంటే అది చాలా ఎగ్జైట్మెంట్ అయినటువంటి విషయం. ఒక 3 కోట్ల బంపర్ లాటరీ వచ్చింది అనుకుంటే ఐ వాన్ ద లాటరీ అని గట్టిగా ఊరంతా అరుస్తాం. కాబట్టి డెఫినెట్గా అటువంటి సెంటెన్స్ పక్కన మనకి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది కాబట్టి ఐ వాన్ ద లాటరీ మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత మనందరికీ తెలిసినటువంటిదే క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. ఇది క్వశ్చన్ వెనుకాల మనం వాడతాం, క్వశ్చన్ ట్యాగ్స్లో వాడతాం. కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దిస్ బాక్స్. సో ఇలా ప్రశ్నలు, మనం అవతల వాళ్ళ ఒపీనియన్ కనుక్కోవడానికి, ఆన్సర్ రాబట్టడానికి క్వశ్చన్ మార్క్ని మనం వాడతాం. సో లెట్ us see the examples. యు ఆర్ ఈటింగ్ దిస్ అని క్వశ్చన్ మార్క్ వాడామనుకోండి, ఆర్ యూ ఈటింగ్ దిస్ అని మనం క్వశ్చన్ అడగకపోయినా యు ఆర్ ఈటింగ్ దిస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో ఓకే ఇది నువ్వు తింటున్నావు అనేటువంటి అర్థం అనేది వస్తుంది. అది క్వశ్చన్ మార్క్ లేకుండా యు ఆర్ ఈటింగ్ దిస్ అంటే అది మామూలు ప్లెయిన్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది నువ్వు తింటున్నావు అన్నట్టుగా ఉంటుంది. క్వశ్చన్ మార్క్ పెడితే ఇది నువ్వు తింటున్నావా అన్నట్టుగా ఉంటుంది. ఆర్ యూ సీరియస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టామంటే నువ్వు సీరియస్గా ఉన్నావా అని మనం అవతల వాళ్ళని ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఆర్ యూ సీరియస్ అంటే ఇది కొంచెం డల్గా ప్లెయిన్గా ఉంటుంది. అయితే ఆర్ యూ సీరియస్ అనేది క్వశ్చన్ ఫామ్లో ఉంది. ఇక్కడ యు ఆర్ సీరియస్ అనేది స్టేట్మెంట్, ఆర్ యూ సీరియస్ అనేది క్వశ్చన్ ఫామ్లో ఉంది. కానీ క్వశ్చన్ మార్క్ లేకపోతే సరిగ్గా మీనింగ్ అనేది అవతల వాళ్ళకి క్యారీ అవటం లేదు. A comma is used to separate phrases or items in a list.
ఒక సెంటెన్స్లో ఫ్రేజెస్ చిన్న చిన్న మీనింగ్ వచ్చేటువంటి వాక్యాలు కానీ ఐటమ్స్ కానీ సెపరేట్ చేయడానికి మనం కామా వాడతాం. ఐ నీడ్ టు బై ఎన్ యాపిల్, ఎన్ ఆరెంజ్ అండ్ ఏ బనానా. ఈ 3 డిఫరెంట్ ఐటమ్స్, యాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, బనానా. దాన్ని సెపరేట్ చేస్తూ మనం కామా అనేది వాడాలి. కామా వాడకపోతే మీనింగ్ ఎలా మారిపోతుందో ఇక్కడ చూద్దాం. We are going to learn to cut and paste kids. చూడండి ఇక్కడ we are going to learn to cut and paste, kids. దీని అర్థం ఇవాళ మనం కట్ అండ్ పేస్ట్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం అని అర్థం. అది కామా పెట్టలేదు అనుకోండి, we are learn to cut and paste kids అంటే దాని అర్థం కిడ్స్ని మనం కట్ చేసి పేస్ట్ చేస్తున్నాం అని అర్థం. పిల్లల్ని కట్ చేసి పేస్ట్ చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, అసలు మీనింగే మారిపోతుంది. అందువల్ల కామా అనేది పేస్ట్ పక్కన రావాల్సి ఉంటుంది. కామా వాడకపోతే పిల్లలు మనం కట్ చేసి పేస్ట్ చేయడం అనేది అయిపోతుంది. కాల్ మీ, ఈషా. కామా వాడితే కాల్ మీ ఈషా, ఈషా నాకు ఫోన్ చేయి, నన్ను పిలువు, కాల్ చేయి అని చెప్పి మనం ఇక్కడ దీని అర్థం. కామా వాడలేదు అనుకోండి, కాల్ మీ ఈషా, నన్ను ఈషా అని పిలువు, మొత్తం పూర్తిగా అర్థమే మారిపోతుంది. తర్వాత సెమీకాలన్. సెమీకాలన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని మనం కొంచెం క్లోజ్గా రిలేట్ అయినటువంటి వాటిని కలపడానికి మనం ఇది వాడతాం. క్లాజెస్ అంటే ఒక ఏదైనా వర్బ్ కలిగినటువంటి సెంటెన్స్లో భాగం. ఇది పూర్తి మీనింగ్ ఇవ్వదు, కానీ ఒక హాఫ్ మీనింగ్ కన్వే చేస్తుంది. మెలిసా వెంట్ టు ద లైబ్రరీ టు స్టడీ. ఇక్కడ స్టడీ అనేటువంటి వర్బ్ ఉంది, ఇక్కడికి ఇది ఒక క్లాజ్. తర్వాత సెమీకాలన్ వాడాం. ఇట్ వాజ్ ది ఓన్లీ ప్లేస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హెర్ టు ఫోకస్. అంటే మెలిసా లైబ్రరీకి వెళ్ళింది ఎందుకంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ చదువుకోవటానికి అనేటువంటి అర్థంలో ఇది చెప్పడం జరిగింది. ఈ సెమీకాలన్ అనేది మనం కామా వాడితే ఇచ్చేటువంటి పాజ్ ఇవ్వక్కర్లేదు, అంటే కామాకి ఇచ్చేంత గ్యాప్ కాకుండా కొంచెం. మెలిసా వెంట్ టు ద లైబ్రరీ టు స్టడీ. ఇట్ వాజ్ ద ఓన్లీ ప్లేస్ క్వైట్ ఇనఫ్ ఫర్ హెర్ టు ఫోకస్. కంప్లీట్గా ఇది కామా లాగా సెపరేట్ కాదు, కాకపోతే చిన్న పాజ్ ఇవ్వడానికి మనం సెమీకాలన్ వాడతాం. కామా కంటే కొంచెం తక్కువ పాజ్ అనేది సెమీకాలన్ ద్వారా మనం వ్యక్తపరచవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం సెమీకాలన్ ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఐ హ్యావ్ ఎ బిగ్ టెస్ట్ టుమారో, సెమీకాలన్. ఐ కాంట్ గో అవుట్ టు నైట్. ఐ హ్యావ్ ఎ బిగ్ టెస్ట్ టుమారో, ఐ క్యాన్ గో అవుట్ టు నైట్. చూడండి, ఇక్కడ సెమీకాలన్ వాడకపోయినట్లయితే ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. ఐ హ్యావ్, ఇక్కడ వెర్బ్ హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ ఎ బిగ్ టెస్ట్ టుమారో, రేపు నాకు టెస్ట్ ఉంది. ఐ కాంట్ గో, ఈ గో అనేటువంటి వర్బ్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఐ కాంట్ గో టు నైట్, ఇవాళ నేను వెళ్ళలేనని చెప్తున్నా. సెమీకాలన్ లేనట్లయితే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఐ హ్యావ్ ఎ బిగ్ టెస్ట్ టుమారో, ఐ కాంట్ గో అవుట్ టు నైట్. ఈ 2 కనెక్టెడ్గా అనిపించవు. సెమీకాలన్ వాడినట్లయితే ఇవాళ నాకు టెస్ట్ ఉంది, రేపు టెస్ట్ ఉంది కాబట్టి నేను ఇవాళ వెళ్ళలేను అన్నటువంటి ఒక అర్థం అనేది ప్రాపర్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. షీ లవ్స్ క్యాట్స్, హీ లవ్స్ డాగ్స్. చూడండి, షీ లవ్స్ క్యాట్స్, డాగ్స్, కౌస్ అని ఉందనుకోండి. ఆమెకి క్యాట్స్, పిల్లులు, కౌస్, డాగ్స్ ఇష్టం అనేటువంటి అర్థం. ఇక్కడ చూడండి, షీ లవ్స్ క్యాట్స్, హీ లవ్స్ డాగ్స్. చిన్న కాంట్రాస్ట్ ఉంది. 2 ఇండిపెండెంట్ క్లాజెస్. లవ్ అనేటువంటి వర్బ్ రెండిట్లో ఉంది. అంటే షీ లవ్స్ క్యాట్స్, హీ లవ్స్ డాగ్స్ అంటే వైఫ్కి క్యాట్స్ ఇష్టం, భర్తకేమో డాగ్స్ ఇష్టం. ఆ చిన్న సెపరేషన్ని మనం సెమీకాలన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలా సెమీకాలన్ వాడకుండా రాసినట్లయితే షీ లవ్స్ క్యాట్స్, హీ లవ్స్ డాగ్స్ అనేది ఏమి క్లియర్గా ఉండదు. 2 సెంటెన్స్లు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయిపోయి ఉంటే మనకి అర్థం అనేది ప్రాపర్గా ఉండదు. ఎల్లిప్సిస్, 3 చుక్కలు ఉంటాయి కదా, దాన్ని మనం ఎల్లిప్సిస్ అంటాం. మనకి వాట్సాప్ వచ్చిన తర్వాత ఎల్లిప్సిస్ విపరీతంగా వాడడం మనకు అలవాటు అయిపోయింది. మనం ఏం టైప్ చేయాలన్నా ఐ కాంట్, ఎల్లిప్సిస్ అంటే 3 డాట్స్, గో, ఇలా బిట్స్ అండ్ ఫ్రాక్షన్స్గా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం. ఆ విధంగా మన రిటన్ ఇంగ్లీష్ అనేది పాడైపోతుంది. ఎలిప్సిస్ వాడడంలో ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా ఒక పని చెప్తూ ఆలోచిస్తూ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలిప్సిస్ వాడచ్చు. వీక్స్ లేటర్ ఐ ఫైనల్లీ ఫౌండ్ మై మిస్సింగ్ షూ అంటే ఇది ఆలోచించి మన స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని రోజుల తర్వాత నా షూస్ కనిపించా, ఇలా మనం ఆగి చెప్పేటువంటి విధానాన్ని మనం ఎలిప్సిస్ వాడడం ద్వారా రిటన్ ఇంగ్లీష్లో మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు.
వీక్స్ లేటర్ ఐ ఫైనల్లీ ఫౌండ్ మై మిస్సింగ్ షూ. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల మనం బాగా దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎలిప్సెస్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ట్రైలింగ్ ఆఫ్ థాట్ ఆర్ ఎన్ ఒమిషన్ ఆఫ్ టెక్స్ట్. ఇంకొకటి ఏంటంటే మన ఆలోచనలో కొంచెం ఆగటాన్ని మనం ఎలిప్సిస్ ద్వారా వ్యక్తపరిచినట్లయితే, అలాగే ఏదైనా కొంత భాగాన్ని మనం మింగేసినట్లయినా, కట్ చేసినట్లయినా దానికి కూడా మన అమిషన్ అంటే తొలగించినట్లయితే అది కూడా మనం ఎలిప్సెస్ వాడి, అంటే సెంటెన్స్ పూర్తిగా చెప్పకుండా మనం 3 డాట్స్ పెట్టామంటే ఇంకా ఇది కొంచెం రన్నింగ్లో ఉంది అని అర్థం. ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు డూ విత్ దిస్ గిఫ్ట్, మేబీ ఐ జస్ట్ కీప్ ఇట్. ఈ గిఫ్ట్తో ఏం చేయాలో నాకు తెలియదు అంటే ఆలోచిస్తాం కదా, కొద్దిసేపు ఏం చేయాలో తెలియట్లేదు, అందుకని ఎలిప్సిస్ వాడాం. మేబీ ఐ విల్ జస్ట్ కీప్ ఇట్, సరే ఉంచుకుంటాను నేను అలాగా. ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు డూ విత్ దిస్ గిఫ్ట్, మేబీ ఐ విల్ జస్ట్ కీప్ ఇట్ అనేది ప్రాపర్గా ఇక్కడ అర్థం అనేది రావటం లేదు. ఎందుకంటే ఈ గిఫ్ట్తో ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఒక చిన్న కన్ఫ్యూజ్ అనే అనుమానాన్ని ఎలిప్సిస్ ద్వారా మనం వ్యక్తపరచడం జరిగింది. వెన్ ఐ గెట్స్ హోమ్ ఐఎమ్ గోయింగ్ టు రిలాక్స్, మేబీ టేక్ ఎ న్యాప్. న్యాప్ అంటే చిన్న కునుకు, చిన్న పాజ్ ఇచ్చాడంటే ఇంకా ఆలోచిస్తున్నాడు, వెళ్తాను, రెస్ట్ తీసుకుంటాను, కునుకు తీసుకుంటాను, ఆర్ పెర్హాప్స్ ఐ విల్ గో ఫర్ ఎ రన్. సో ఇవన్నీ స్పష్టంగా లేదు, ఇలా ఆలోచనటువంటి చిన్న బ్రేక్స్ని మనం ఎలిప్సిస్ ద్వారా చెప్పొచ్చు. వెన్ ఐ గెట్ హోమ్ ఐఎమ్ గోయింగ్ టు రిలాక్స్, మేబీ టేక్ ఎ న్యాప్, ఆర్ పెర్హాప్స్ ఐ విల్ గో ఫర్ ఎ రన్. ఇవన్నీ క్లియర్గా ఉందంటే మనం ఇలా చెప్పేయచ్చు. కొటేషన్ మార్క్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కోట్స్ అంటాం లేదా కొటేషన్ మార్క్స్ అంటాం. అంటే ఎవరైనా చెప్పినటువంటి సెంటెన్స్ని యథాతథంగా మనం అలాగే చెప్పేటప్పుడు, అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఏదైనా పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం తీసినప్పుడు కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఏదైనా సందర్భంలో ఎవరైనా చెప్పినటువంటి మాటలను మళ్ళీ మనం తిరిగి అదే విధంగా వాళ్ళు చెప్పినటువంటి విధానంలోనే మనం చెప్పినట్లయితే, అంటే డైరెక్ట్ స్పీచ్లో వాడినట్లయితే కొటేషన్ మార్క్స్ అనేవి మనం వాడతాం. ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు ద జూ దిస్ వీకెండ్ ఎక్స్క్లైమ్డ్ మోల్లీ. మోల్లీ ఏమన్నాడంటే ఇవాళ జూకి వెళ్తారని చాలా ఎక్సైటెడ్గా ఉన్నానన్నది. సో మౌలి ఏం చెప్పాడో యథాతథంగా అలాగే మనం ఇక్కడ రాసేసాం. సో కొటేషన్స్ వాడుతున్నామంటే ఇది ఎవరో వ్యక్తులు చేసినటువంటి సెంటెన్స్ స్టేట్మెంట్ అనేటువంటిది ఒక అర్థం. అలాగే మనం ఏదైనా ఒక కవి రచయిత వాడినటువంటి క్రియేటివ్ వర్డ్స్ పోయంని కానీ మనం యథాతథంగా వాడుకున్నట్లయితే దాన్ని కొటేషన్లో వేస్తాం. దాని అర్థం ఇది నా వర్క్ కాదు, ఎవరిదో ఇక్కడ తెచ్చి రిఫర్ చేస్తున్నాను అని చెప్పడానికి కూడా మనం కొటేషన్స్లో వాడతాం. He shouted fire in the crowd. He shouted fire. Shouted fire అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా లేదు. He shouted fire అంటే అగ్గి అగ్గి అని కేకలు పెట్టాడు అనేది. అందువలన ఆయన అరిచినటువంటి పదం కాబట్టి అది మనం కొటేషన్స్లో పెట్టాల్సి ఉంటుంది. టు బి ఆర్ నాట్ టు బి, దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ టు బి ఆర్ నాట్ టు బి అనేది ఫేమస్ సెంటెన్స్ ఇన్ ఎ నావెల్. సో దాన్ని మనం యథాతథంగా వాడుతున్నాం కాబట్టి స్టేట్మెంట్ని అలాగే మనం పెట్టాల్సి ఉంటుంది. అపాస్ట్రఫీ. సో అపాస్ట్రఫీ పొసిషన్ అంటే ఎవరైనా కలిగి ఉన్నారు అని చెప్పడానికి, వాళ్ళకి సంబంధించింది వారి యొక్క అని చెప్పడానికి మనం అపాస్ట్రఫీ వాడతాం. అలాగే అపాస్ట్రఫీని కాంట్రాక్షన్స్ అంటే సంక్షిప్త రూపాలు చిన్నగా రాయటంలో కూడా మనం వాడతాం. ఇక్కడే చూడండి, దట్స్ మైన్ అంటే దట్ ఈజ్ మైన్. దట్ ఈజ్ మైన్ అనేటువంటిది మనం సంక్షిప్తంగా దట్స్ మైన్ అని రాసాం. ఇక్కడ అపాస్ట్రఫీ వాడమంటే ఏదో కొన్ని లెటర్స్ కానీ మిస్ అవుతున్నాయి అనేటువంటి అర్థం. జోనాస్ న్యూ బాక్స్ ఆఫ్ మార్కర్స్ హ్యాడ్ 50 డిఫరెంట్ కలర్స్. జోనాస్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ లేదనుకోండి, జోనాస్ అనేది ఒక పేరు అయిపోతుంది. ఇప్పుడు అపాస్ట్రఫీ ఉంది కాబట్టి జోనా అనేది పేరు, జోనా యొక్క బాక్స్ అని అర్థం. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టారు కాబట్టి దాని అర్థం ఇట్ యొక్క అని కాదు కదా, ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్. ఇక్కడ కాంట్రాక్షన్ వాడాం, సంక్షిప్తమైనటువంటి రూపం మనం వాడాం. ద క్యాట్స్ టాయ్స్ అండర్ ద కోచ్. మంచం మీద ఎవరుంది? క్యాట్స్ టాయ్ అంటే పిల్లి యొక్క. ఈ అపాస్ట్రఫీ లేదనుకోండి, క్యాట్స్ టాయ్ అంటే దాని అర్థం పిల్లుల తాలూకా ఏ పిల్లుదో మనకు తెలియదు. అలాగే ఇక్కడ ఎస్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టామనుకోండి, క్యాట్స్ పిల్లులన్నిటికీ సంబంధించింది అనేటువంటి అర్థం వస్తుంది. డాష్
హైఫన్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది డాష్. ఇది కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, ఒక విస్తృత పరిధిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం డాష్ని వాడతాం. మై ప్లాన్ టు స్టడీ అబ్రాడ్, a dream I have had for years will finally come true next semester. సో నాకు విదేశాలకు వెళ్ళాలని ఉంది, అది నా కళ. ఇలా మన ఆలోచన రేంజ్ని, అడిషనల్ ఇన్ఫర్మేషన్ని డాష్ పెట్టుకుంటూ మన వాక్యాలను కలుపుకుంటూ పోవచ్చు. దీన్ని మనం డాష్ లేదా ఎమ్ డాష్ అని కూడా అంటాం. ద చాక్లెట్ కేక్ మై గ్రాండ్ మదర్ మేడ్ వాజ్ డెలిషియస్. డాష్ వాడకుండా దీని అర్థం చాక్లెట్ కేక్ గ్రాండ్ మదర్ చేసింది బాగుందని. ఇక్కడ డాష్ వాడమండి. ద చాక్లెట్ కేక్ మై గ్రాండ్ మదర్ స్పెషల్ రెసిపీ వాజ్ డెలిషియస్. దీని అర్థం చాక్లెట్ కేక్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తున్నాం. చాక్లెట్ కేక్ మై గ్రాండ్ మదర్ స్పెషల్ రెసిపీ అంటే ఎవరు చేశారు, గ్రాండ్ మదర్ చేశారని మనం స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. అది చాలా బాగుంది అని చెప్తున్నాం. హైఫెన్, డాష్, హైఫన్ రెండు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే హైఫన్ డాష్ కంటే కొంచెం షార్ట్గా ఉంటుంది. రెండు వర్డ్స్ని కలపడానికి, కాంపౌండ్ వర్డ్స్ని యాడ్ చేయడానికి, కాంపౌండ్ వర్డ్స్ని ఏర్పరచడానికి మనకి హైఫన్ ఉపయోగపడుతుంది. అలాగే ఒక వర్డ్లో సిలబుల్స్ సెపరేట్ చేసి రాయడానికి కూడా మనకి హైఫన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ వాస్ ఎ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. హైఫన్ పెట్టకపోతే దీని అర్థం మారిపోతుంది. రికార్డ్ బ్రేకింగ్ అంటే రికార్డ్స్ని పగలగొట్టడం, లేదా రికార్డ్ బ్రేకింగ్ అని హైఫన్ లేదనుకోండి సరిగ్గా అర్థం అనేటువంటిది రాదు. ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో వెల్ నోన్, బాగా తెలిసిన ఫ్యాక్ట్. సో దీనికి హైఫన్ వాడి మనం రాయాల్సి ఉంటుంది. హైఫన్ లేనప్పుడు వెల్ సెపరేట్ అయిపోతుంది, నోన్ సెపరేట్ అవుతుంది. సో నోన్ అనేది ఆల్రెడీ మనకి యాడ్జెక్టివ్, వెల్ నోన్ అనేది మళ్ళీ ఈ యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అదొక యాడ్వర్బ్ లాగా అయిపోతుంది. అందువలన వెల్కి నోన్కి మధ్య మనం హైఫన్ అనేది వాడాల్సి ఉంటుంది. ఐ లివ్ ఇన్ ఏ హై రైజ్ బిల్డింగ్. హై రైజ్ సింపుల్గా అది లేదనుకోండి, హైఫన్ లేదనుకోండి, ఐ లివ్ ఇన్ ఏ హై రైజ్ బిల్డింగ్ అంటే మీనింగ్ అనేది సరిగ్గా అర్థం కాదు. హై రైజ్ బిల్డింగ్ అని ఒక నేమ్ లాగా అయిపోతుంది, ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్ అని మనం చెప్పలేము. ఇక్కడ హై వాడడం వలన హై రైజ్ కొంచెం ఎత్తైన బిల్డింగ్లో నేను ఉంటాను అనేటువంటి అర్థం ప్రాపర్గా కన్వే అవుతుంది. కాలన్, ఇందాక మనం ఆల్రెడీ సెమీ కాలన్ చూసాం. కాలన్ అనేది రెండు ఫుల్ స్టాప్స్ ఒక దాని మీద ఒకటి పెట్టినట్టుగా ఉంటుంది. ఫుల్ స్టాప్ కింద కామా లాగా ఉండేది సెమీ కాలన్ అయితే, కాలన్ అనేది రెండు ఫుల్ స్టాప్స్ పెట్టినట్టుగా ఉంటుంది. కాలన్, సెమీ కాలన్ అంటే సెమీ కాలన్లో అర్ధభాగం సెమీ కాలన్. సో మనకి అర్థమైపోయింది, కాలన్లో కొంచెం పాస్ సెమీ కాలన్లో కొంచెం పాస్ తీసుకుంటే కాలన్లో కొంచెం ఇంకా ఎక్కువగా పాస్ తీసుకోవచ్చు అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతుంది. సాధారణంగా ఏదైనా వస్తువుల శ్రేణిని విస్తృతంగా ఒక సిరీస్ ఆఫ్ ఐటమ్స్ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు కాలన్ని వాడతాం. ఫ్రాంక్ వాజ్ గోయింగ్ టు బై 3 things. సో ఫ్రాంక్ 3 వస్తువులు కొనడానికి వెళ్ళాడు కదా, వెళ్తున్నాడు. ఇక్కడ మనం కాలన్ వాడాం. ఆ 3 వస్తువులు ఏంటో వాటి యొక్క పరిధిని మనం చెప్తున్నాం. ఏ ల్యాంప్, ఏ కోచ్ అండ్ అ బుక్. సో ఈ సెమీ కాలన్ కాలన్ వాడిన తర్వాత మనం ఈ సెంటెన్స్ అనేది మళ్ళీ క్యాపిటల్స్తో స్టార్ట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఫుల్ స్టాప్ కాదు. ఫుల్ స్టాప్ ఇచ్చినటువంటి కంప్లీట్ స్టాప్ని, కంప్లీట్ పాస్ని కాలన్ ఇవ్వదు కాబట్టి సెంటెన్స్ ఇంకా రన్ అవుతున్నట్లే అర్థం. సో ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్, కానీ మనం కాలన్ వాడాం కాబట్టి ఆయన కొనాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ చెప్పచ్చు. She said she had a great time. Colon. It was the best party ever. She said she had a great time. It was the best party ever. సో రెండు రకాలుగా రాయడం జరిగింది. మొదట కాలన్ వాడి, తర్వాత కాలన్ లేకుండా. కాలన్ లేకపోతే దాని అర్థం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాలన్ ఉండడం వల్ల రిటర్న్ ఇంగ్లీష్లో మనకి ప్రాపర్గా షీ సెడ్ షీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం, మంచి బాగా జరిగింది టైం ఉంటుంది. కొటేషన్స్ పెట్టి మనం వాడాం, ఆవిడ చెప్పినటువంటి సెంటెన్స్ కాబట్టి కొటేషన్స్ వాడాం. ఇట్ వాజ్ ది బెస్ట్ పార్టీ ఎవర్ అని క్లియర్గా మనం చెప్పడం జరిగింది.
కోలన్ వాడకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా సెంటెన్స్ మిక్స్ అయిపోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, హియర్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ ద స్టోర్. మనం ముందు ఉపోద్ఘాతంలో కోలన్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నటువంటి విధమైనటువంటి ఎగ్జాంపుల్ ఇది. హియర్ ఈజ్ వాట్ ఐ నీడెడ్ ఫ్రమ్ ద స్టోర్. నాకు స్టోర్ నుంచి ఏమేమి కావాలో ఆ వస్తువుల శ్రేణిని మనం ఇక్కడ చెప్పేసాం. మిల్క్, ఎగ్స్ అండ్ అ బ్రెడ్. సో ఇలా 3 డిఫరెంట్ ఈక్వివాలెంట్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ కామా వాడాం. మిల్క్, కామా, ఎగ్స్, కామా అండ్ బ్రెడ్. హియర్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ ద స్టోర్. మిల్క్, ఎగ్స్ అండ్ బ్రెడ్. చూడండి ఇక్కడ కోలన్ లేకుండా రాయడం వల్ల క్లియర్ కట్గా లేదు. వితౌట్ ద కోలన్ ద లిస్ట్ సీమ్స్ టు బి పార్ట్ ఆఫ్ ద మెయిన్ క్లాస్, మేకింగ్ ఇట్ లెస్ క్లియర్. మనకి ఇది కోలన్ వాడకపోతే క్లియర్ లేదు, ఎందుకంటే మన స్టోర్కి వెళ్ళడం అనేది ఒక భాగం, మనకు కావాల్సిన వస్తువుల యొక్క రేంజ్ మిల్క్, ఎగ్స్, బ్రెడ్ అనేది ఒక భాగం. కాబట్టి కోలన్ వాడి రాసినట్లయితే మీనింగ్ అనేది క్లియర్ కట్గా అవతల వ్యక్తికి అర్థం అవుతుంది. పారెంథెసిస్ ఇది ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం చెప్పడానికి వాడతాం. ద స్టూ రెసిపీ కాల్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ హర్బ్స్. స్టూ అంటే దమ్మింగ్ టైప్, మనం కుండలో అన్ని కాయగూరలు అన్ని వేసేసి దాన్ని అగ్గిలో బాయిల్ చేస్తారు, అటువంటి వంటకాన్ని స్టూ అంటారు. స్టూ రెసిపీ కాల్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ హర్బ్స్. దీన్ని వాడడానికి రకరకాల హెర్బ్స్ మూలికలు మనకు కావాలని చెప్పాం. రోజ్మ్యారీ, థైమ్ అండ్ బాసిల్. అవేంటో మనం చెప్పట్లేదు కాబట్టి మామూలుగా వెరైటీ ఆఫ్ హెర్బ్స్ టు ఎన్హాన్స్ ది ఫ్లేవర్ అనేది మనం చెప్పేసాం. అది సెంటెన్స్ కంప్లీట్గా అయిపోతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే ఎటువంటి హెర్బ్స్ వాడుతున్నాం అనేది రోజ్మ్యారీ, థైమ్ అండ్ బాసిల్ అని చెప్పాం. అది చెప్పడానికి మనం ఈ పారెంథెసిస్ అనేది వాడటం. ఈ ఫైనల్లీ ఆన్సర్డ్ దాట్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇది మెయిన్ మనకు సెంటెన్స్. ఆ బ్రాకెట్లో మనం పెట్టింది, పారెంథెసిస్లో పెట్టింది ఆఫ్టర్ టేకింగ్ 5 minutes టు థింక్. అంటే ఫైనల్లీ ఆన్సర్ చేసేది ఎప్పుడు 5 minutes తరువాత. అది అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం పారెంథెసిస్లో పెడుతున్నాం. ఈ ఫైనల్లీ ఆన్సర్డ్ ఆఫ్టర్ టేకింగ్ 5 minutes టు థింక్ దట్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇలా రాసినట్టయితే ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి. ఆఫ్టర్ 5 minutes ఇదంతా అవసరం లేదు కాబట్టి దాన్ని పారెంథెసిస్లో పెడితే మీనింగ్ షార్ట్గా క్లియర్గా అవుతున్న వ్యక్తికి అర్థం అవుతుంది. మై మదర్ ఈస్ గోయింగ్ టు హైతీ టు హెల్ప్. ఇది మనకి మెయిన్ సెంటెన్స్. అంటే నర్స్ కాబట్టి ఆవిడ హైతీ వెళ్తుంది, ఆ దేశం వెళ్ళి హెల్ప్ చేయాలనుకుంటుంది. బట్ ఇక్కడ మై మదర్ ఈస్ గోయింగ్ టు హైతీ టు హెల్ప్ అంటే మనకేం అర్థం కాదు. ఎందుకు అసలు మీ మదర్ హైతీ ఎందుకు వెళ్ళాలి, ఆ విషయం మనకి క్లియర్ కట్గా లేదు. మనం పారెంథెసిస్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాం. ఏ నర్స్ బై ప్రొఫెషన్, ఆడ వృత్తిపరంగా నర్స్ కాబట్టి హైతీ అనే వెళ్తుంది అనేటువంటిది. ఇది సెంటెన్స్లో మనం రిటర్న్లో రాసేటప్పుడు పారెంథెసిస్లో పెట్టడం వల్ల మీనింగ్ అనేది క్లియర్ కట్గా అవతల వ్యక్తికి, రీడర్కి అర్థమవుతుంది. బ్రాకెట్స్, సర్క్యులర్గా ఉండే బ్రాకెట్స్ని మనం పారెంథెసిస్ అన్నట్లయితే ఇలా పెద్ద బ్రాకెట్స్ని బ్రాకెట్స్ అంటాం. పంక్చుయేషన్ మార్క్, ఇది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లారిఫై చేయడానికి వాడడం జరుగుతుంది. కాకపోతే మొదట పారెంథెసిస్కి దీనికి తేడా ఏంటంటే ఇది అంత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇందాక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ అనేటువంటి విషయం మనం వ్యక్తపరిచాం కదా, ఇది కొంచెం అడిషనల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంత ప్రాపర్గా అవసరం లేనటువంటిది. ద విట్నెస్ సెడ్ హీ వాజ్ ఎట్ ద పార్క్ ఆల్దో ద పోలీస్ రిపోర్ట్ ప్లేస్డ్ హిమ్ ఎట్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్. చూడండి ఇక్కడ విట్నెస్ ఏమన్నాడు, పార్క్లో ఉన్నానని చెప్పాడు, కానీ పోలీసు రిపోర్ట్ ప్రకారం వాడు ఆ టైంలో అక్కడ లేడు. సో ఇది కంప్లీట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, దీన్ని మనం బ్రాకెట్లో పెట్టి మనం చెప్తాం. హీ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద క్వార్టర్లీ రిపోర్ట్. హీ అంటే ఎవడు, సిఇఓ అనేది మనం బ్రాకెట్ పెట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లారిఫై చేస్తున్నాం. ఎవటా బాబు హీ అంటే ద సిఇఓ. ద సిఇఓ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద క్వార్టర్లీ రిపోర్ట్ అనేది ప్రాపర్గా మీనింగ్ లేదు. లేదా మనం హీ తర్వాత కామా వాటి రాసుకోవచ్చు. హీ కామా ద సిఇఓ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద క్వార్టర్లీ రిపోర్ట్ అని రాసుకోవచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాడడానికి బ్రాకెట్స్ వాడతాం. లిటిల్ బిట్ పారెంథెసిస్ లాగే, బట్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్, నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ద హిస్టారికల్ డాక్యుమెంట్ రెడ్ కామా. ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ ముందర మనం కామా వాడాల్సి ఉంటుంది. ఇక్కడ కొటేషన్స్ కూడా వచ్చి చూడండి, రకరకాల పంక్చుయేషన్ మార్క్స్ అనేవి వాడడం జరుగుతుంది. We hold these truths to be self-evident. ఇక్కడ హైఫెన్ వాడడం చూడండి. బ్రాకెట్స్లో ఏముంది, దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్గా సెంటెన్స్లో అవసరం లేదు, బట్ అడిషనల్గా కొంచెం మనకి క్లారిటీ రావడానికి అవసరం, అందుకని దీన్ని మనం బ్రాకెట్స్లో పెట్టేసాం.
We hold these truths to be self-evident that all men are created equal. చాలా కన్ఫ్యూజింగ్గా ఈ సెంటెన్స్ అనేది ఉంది. సో ఈ వీడియో ద్వారా మీకు పంక్చువేషన్ మార్క్స్ మీద బాగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్